యా గడిచిన పునరుత్థానపు దినమున మొదలుకొని సజీవుల కొరకు అందించినందుకై నీకు స్తోత్రాలు 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 తండ్రి. ఉదయకాల సమయంలో మీరు దిగరండి, మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అయ్యా, మీ రక్తము చేత నడి కాలు వరకు మీరు కడగండి, బావుగా శుద్ధీకరించండి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మా గత దినాన మీ యొక్క శరీర రక్తాలు పాలు పంపులు పొందుటకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు చేపిస్తూ ఉంటున్నాను. కృపగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు 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 తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మా జీవం ఏ పాటిది, ఎంతసేపు కనబడి అంతలో మాయమైతే ఆవిరి వంటి జీవితం. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము. అది కేవలం నీ కృప, నీ కృప, నీ కాపుదల కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మీరు దిగిరండి. మీ ఆత్మచేత పరలోకపు శక్తి అయా ఈ స్థలములో కమ్ముకున్నాక, అయా ఈ ప్రార్థన మీదకి మీ యొక్క సన్నిధి దిగి వచ్చిన దాకా మేము ప్రార్థిస్తున్నాం. మా విన్నపాలు వినుటకు దిగిరండి తండ్రి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా, మీ యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నాలో లేకుండా తొలగించండి. ఉజ్జీవానికి అయ్యా ఎట్టి మనసు అవసరము ప్రార్థనకు, ఉజ్జీవానికి ఎటువంటి క్రియలు అవసరమో మా జీవితంలో, ఎటువంటి యథార్థమైన మనసు అవసరం, అట్టి మనసు మాకు లభించు. యా, మాలో ఉన్నటువంటి చేదును తొలగించండి. మీకు ఆయాసకరమైన ప్రతి మార్గంలో కొట్టివేయండి తండ్రి. మీరు దిగిరండి దిగిరండి పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మకార్యం జరిగించమని నేను వేడుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా నీ సత్యము వెళ్ళడానికి దైవమా, మీ ఆత్మకార్యము జరిగించండి కానీ నీకు స్తోత్రాలు. ప్రపంచమంతా దర్శనం వెళ్ళడానికి మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. సత్య సంబంధులందరినీ మీరు దర్శించండి అయ్యా. ప్రతి సత్య సైనికుల్లో మీరు భారమును పుట్టించండి అయ్యా. నీకు స్తోత్రాలు. సత్యానికి ద్రోహం చేసేటటువంటి ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదా వలె ఎవరు ఉండకుండా దైవమా, మీ ఆత్మకార్యం జరిగించు. నమ్మకమైనటువంటి సత్య సాక్షులను మీరు లేవనెత్తండి. స్వార్థ భారం కలిగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా, నీకు వందనాలు 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 ప్రభువా. కోత విస్తారముగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. కోత వారిని పంపుము దేవా అని మేము వేడుకుంటున్నాం. కోత యజమానుడా, కోత వారిని మీరు పంపండి, లేవనెత్తండి తండ్రి. మత్తులారా మేల్కొనండి అన్నావు, నీకు స్తోత్రాలు. ఇదివరకు రక్షింపబడిన వారెందరైతే ఇంకా కోత విస్తారంగా ఉన్నదని గ్రహించలేకపోతున్నారు, అట్టి వారిని మీరు మేల్కొల్పండి రాజా. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా, నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ, నీ సత్యము సమాజములో మేము ప్రకటించాలి. నీ సత్యంకు సాక్షులుగా మేము ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు. సత్య ప్రవక్తరా అయా, నిదాసులో హిరయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిదాసుని క్షేమమైన ఆరోగ్యం దయచ్చు, బలమును దయచ్చు, సత్యమును దయచ్చు. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దాసునికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభువు. నీకు స్తోత్రాలు. సమృద్ధిని మీ దాసునికి దయచేయండి దేవా. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథుడా, నీకు వందనాలు వందనాలు. ఏ దర్శనం కొరకైతే నీ దాసుని లేవనెత్తినారు, ఏ దర్శనం కొరకు నీ దాసుని దర్శించినారో, నీ నోటి బుర్రగా మార్చినారో, నీ నోరుగా మీరు ప్రతిష్ఠించినారో, అందును బట్టి నీకు స్తోత్రం. ఆ దర్శనం నెరవేర్పు
పరిశుద్ధాత్మదేవా మీరు జరిగించమని వేడుకుంటున్నాను. ఆ దర్శనము నా తండ్రి వేగముగా భూప్రపంచమంతా వెళ్ళునట్లుగా మీరు కృప చూపించండి. అన్ని దేశ భాషల్లోనికి నీ దర్శనము వెళ్ళినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా, ఇదిగో ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీరు మాకు ఇచ్చిన టెక్నాలజీని బట్టి నీకు స్తోత్రాలు. ఆ యొక్క టెక్నాలజీని వినియోగించుకుని ప్రపంచ దేశ భాషల్లోనికి నీ యొక్క సందేశం, సత్య సందేశము తీసుకువెళ్ళలాగునా మీ శక్తిని దయచి, జ్ఞానమును దయచి. దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వివేకోజామున మీ సన్నిధిలో కనబడే భాగ్యం ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో కనబడే కృపనిచ్చినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకునండి మా విన్నపాలన్నీ కూడా. ప్రార్థనలు ఆలకించే దేవా నీకు స్తోత్రం. మా విన్నపాలు జ్ఞాపకం చేసుకోండి, మా విన్నపాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విన్నపానికి మీరు ఆమెను పలకమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీ దాసుని ప్రయాణాలు మీరు తోడుగుండండి. సత్య సంబుద్ధులందరి ప్రయాణాలు మీరు తోడుగుండండి. మీకు అంచును వేయండి. క్షేమమైన ప్రయాణాలు దయచేయండి. అయ్యా ప్రతి సత్య సైనికునికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో క్షేమమును దయచేయండి తండ్రి. ప్రతి సాగునికి ఆర్థిక సమృద్ధిని దయచేయండి. అప్పుల బాధలు తొలగించండి. దేవా మీరు దిగిరండి, దిగిరండి, దిగిరండి. ప్రభు నీ వందనాలు, 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 వందనాలు. దైవజనులు ప్రభు మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సాగుకులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సాగుకుని మీరు అభిషేకించండి, మండించండి, ఆరిపోజాలని మంట, ప్రార్థన మంట ప్రతి ఒక్కరిలో మీరు రగిలించమని మేము వేడుకొంటున్నాం. మీకు స్తోత్రాలు. దైవమా నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. అయా నశించిపోతున్న అనేకులకు సువార్త వెళ్ళటకు మీరు ద్వారాలు తెరవండి. ప్రతి ఒక్కరికి సత్య స్వార్థ ప్రకటించబడే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సకల పొంచి ఉన్న చీకటి కార్యాలను కాల్చివేయండి, సకల ఆటంకములను కాల్చివేయండి. అనేకులు రక్షింపబడే తర్వాత కూడా సత్యానికి దూరంగా ఉన్నారు తండ్రి. వారందరినీ సత్యములో మీరు ప్రతిష్ఠించండి. ప్రత్యక్షత గల మనస్సు మీరు దయచేయండి. వారి కన్నులు వెలిగించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. దైవమా మీరు దిగి వచ్చి కార్యాలు జరిగించండి. మనుషులుగా మాకు సాధ్యం కాని కార్యక్రమాలు ప్రభావి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే చేయగలిగిన కార్యక్రమాలు తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరి కన్నులు వెలిగించడం మీరు దిగిరండి. చీకటిలో అంధకారములో కొనసాగుతున్నటువంటి అన్యజనుల కన్నులు వెలిగించడం మీరు దిగిరండి. సత్య సంబంధుల కన్నులు వెలిగించడం మీరు దిగిరండి. అయ్యా రక్షింపబడిన వారి కన్నులు వెలిగించడం మీరు దిగిరండి తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. దైవ మా అవుట్ రీచ్ పరిచయలను మీరు జ్ఞాపకం చేస్తుండండి అయ్యా. కష్టపడుతున్న ప్రతి దైవజనుని మీరు అభిషేకించండి అయా. వారికి ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, అభిషేకపరంగా మీరు బలపరచండి. దేశ విదేశాలలో అయాని సత్యవాక్యం మోసుకువెళ్తుండగా వారందరినీ మీ యొక్క కంచెలో నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు విరోధముగా రూపించబడుతున్న సకల చట్టాలు, సువార్తకు విరోధంగా రూపించబడుతున్న సకల దుష్ట ఆలోచనలు యేసు నామములో కాలిపోనుగాక. దేవా ప్రతి రాష్ట్రంలో స్వార్థకు మీరు ద్వారాలు తెరవండి. స్వార్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి చీకటి సామ్రాజ్యాలు కుప్పకూలిపోనుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
యేసునాథుడా నీకు వందనాలు, 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 వందనాలు. ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మీకు స్తోత్రాలు. మా దేశంలో మీ ఆత్మకార్యం జరిగించండి. మా రాష్ట్రంలో మీ ఆత్మకార్యం జరిగించండి. మా ప్రాంతంలో మీ ఆత్మకార్యం జరిగించండి. మా కుటుంబాల్లో మీ ఆత్మకార్యం జరిగించండి. వ్యక్తిగత జీవితంలో మీ ఆత్మకార్యం జరిగించండి. పరలోకపు అభిషేక తైలమును మీరు నింపండి. దైవమా నీకు స్తోత్రాలు. దుష్టుని యొక్క చీకటి ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. స్వార్థకు విరోధమైన ప్రతి ఆలోచన కాలిపోనుగాక. స్వార్థను అడ్డగిస్తున్నటువంటి కాశ్యమండలమందున దురాత్మల సమూహములారా, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వెళ్ళి పొమ్మని ఆనబెట్టుచున్నాం. గద్దిస్తున్నాం యేసు నామములో. ఏ పరలోకంలో ఉన్నటువంటి శక్తి ముందు ఈ యొక్క చీకటి శక్తుల ప్రభావం ఏ పాటిది తండ్రి? పరలోకపు శక్తి చేత గగనమును చీల్చుకొని మీ యొక్క శక్తి దిగవచ్చును గాక. గగనమును చీల్చుకొని మీ అభిషేక తైలము దిగవచ్చును గాక. ఓ మీ యొక్క మీ వరములు దిగవచ్చును గాక మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దుష్ట మూకలు కాలిపోను గాక, దుష్ట మూకలు కాలిపోను గాక. సత్యానికి విరోధమైనటువంటి ప్రతి ఆలోచన, చీకటి ఆలోచనలు కాలిపోను గాక. తండ్రి మీ బలము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రములు తండ్రి. అతి మనోహరుడా నీకు స్తోత్రములు దేవా. 10,000 మందిలో అతి సుందరుడా నీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మరొకసారి మా చిన్న సంఘమును మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన వ్యాపారమును జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. నీకు స్తోత్రం. దీవించండి. అబ్రహాము చేతి పనిని ఆశీర్వదించినట్టుగా మేము చేస్తున్న చేతి పనులను మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. ఓ సకల దుష్టుని ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాము. మీ పరలోకపు ప్రసన్నత దిగివచ్చునుగాక మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా మరొకసారి కొద్దిసేపు మీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా దిగివచ్చి నాతో మాత్రం మీరే మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ దాసుని అభిషేకించండి. మా విన్నపాలన్నీ మీరు ఆలోచిస్తున్నారు. మా హృదయ వాంఛ జరిగిన దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కృప చూపించండి దేవా. మరొకసారి ఇదిగో ఈ స్థలంలో ప్రార్థన జరుగుతుండగా ఈ స్థలము ఎవరైతే నా తండ్రి ప్రేమతో ఈ సత్య పరిచర్యకి ఇచ్చినారో చేసుకోవడానికి, ప్రార్థించుకోవడానికి వారిని జ్ఞాపకం కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి నీకు స్తోత్రాలు. అయా మరొకసారి మమ్మల్ని మా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. దినమంతట్లో మీ తోడు మీ సన్నిధి, మీ కాపుదలు, మీ కంచెలా కనిపించి వాక్యము చేత నాతో మొత్తం మీరే మాట్లాడి మహిమగణక ప్రభావాలు మీరే యేసుక్రీస్తున్నాము అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణం వేకువని ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు, ఆయన నామాన్ని స్తుతించుటకు దేవుడు చెప్పినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. The Gospel of John, 4th chapter, verse 23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది.
తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో సాధింపచేయండి. ప్రభునందు నాకు అత్యంత కదా చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి అనేకులు ఆరాధిస్తూ ఉన్నారు, అనేకులు పూజిస్తూ ఉన్నారు, అనేకులు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు నాస్తికులు తప్ప అన్ని మతములలో అన్ని దేశములలో కూడా దేవుని ఆరాధన ఉన్నది. ఆరాధన విధానాలు వేరు కావచ్చు. ఒకరు పాటలు పాడుతూ దేవుని ఆరాధించవచ్చు, ఒకరు గంతులు వేస్తూ దేవుని ఆరాధించవచ్చు, కొందరు దేవుని పేరిట పండుగలు చేస్తూ దేవుని ఆరాధించవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు వర్షిప్ గాడ్. ప్రక్రియలు ఎన్నో రకాలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. ప్రభువుని ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిని ఆరాధించడానికి. భూమి మీద చాలామంది ఆరాధికులు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు ఉన్నారు, కానీ యథార్థముగా ఆరాధించేవారు లేరు. యేసుప్రభు చెప్పినటువంటి మరి యొక్క సందర్భంలో, ఈ యొక్క ప్యాసేజ్లో, ఈ యొక్క మరి స్త్రీ దగ్గర మాట్లాడుతున్న సమయంలో చాలా విచిత్రమైనటువంటి మాట ఆమె జ్ఞాపకం చేశారు. సమరయ స్త్రీ వచ్చి, యేసయ్య, మరి మీరు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నువ్వేలా నాకు నీళ్ళు అడుగుచున్నావు అన్నప్పుడు, అమ్మా, నీకు నీరు అరుగుచున్న వారు ఎవరో గుర్తిస్తే ఏ మాటల్లో ఆయనతో పలుకు. ఆమె హృదయాన్ని వెలిగించి, ఆమెలో మార్పును కలిగించి, ఆమెలో మార్మనసు రావడానికి మరి ఎంతో కృషి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ జరిగించి ఆమెకు చెప్తున్నటువంటి సందేశం, అమ్మ, నువ్వు ఈరోజు నన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నావు, మీరందరూ ఈ కొండ మీద ఆరాధిస్తున్నారు. అప్పుడు అన్నాడు 21వ వచనం, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారం. రక్షణ యూదులలో నుండి ఎంత ప్రచండమైనటువంటి ప్రత్యక్ష తెలిపాడండి. భూమి మీద ఎందరో కొండలను బట్టి ఆరాధించేవాళ్ళు, గుట్టల్ని బట్టి ఆరాధించేవాళ్ళు ఉండవచ్చు. ఎంతో రక్షణ ఎక్కడి నుంచి కలుగుతున్నది, రక్షణ ఎక్కడి నుంచి కలుగుతున్నదో, ఎవరి ద్వారా రక్షణ కలుగుతున్నదో ఆయనను ఆరాధించాలి. ఈ కొండ మీద మీరు ఆరాధిస్తున్నారు, ఈ దేవాలయంలో మీరు ఆరాధిస్తున్నారు, కొన్ని స్థలాలు ఏర్పాటు చేసుకొని మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అక్కడేం లేదు, రక్షణ అక్కడి నుంచి మీకు కలగడం లేదు. ఒక దేవాలయము మీకు రక్షణ ఇవ్వడం లేదు, ఒక కొండ మీకు రక్షణ ఇవ్వడం లేదు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. యూదులలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుచున్నది. యూదాగోత్రపు సింహపు పిల్ల అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుచున్నది. ఆయనను ఆరాధించాలి. ఎక్కడి నుంచి మనం రక్షణ పొందుకుంటున్నామో, రక్షణ ఏ వ్యక్తి ద్వారా అయితే మనం కలుగుతున్నదో ఆయనను ఆరాధించాలి. అది మామూలు ఆరాధనగా ఉండకూడదు. ఆరాధన వేరు, ఆత్మారాధన వేరు. దేవుని సన్నిధానంలో ఆరాధకులు చాలామంది ఉన్నారు, కానీ యథార్థముగా ఆరాధించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడి మాట్లాడారు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఆసనం. తనకు నిజముగా మొరపెట్టే వాళ్ళు కావాలి, నిజముగా ఆరాధించే వాళ్ళు కావాలి, నిజముగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కావాలి. చాలామంది మేము దేవుని కొరకు బ్రతుకుతాం బ్రదర్, వీఆర్ డెడికేటెడ్ పీపుల్. ఎస్, వండర్ఫుల్. దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న వారిలో
ఎంత స్వార్థం నశించింది, ఎంత అహం నశించింది, ఎంతగా వారిలో లోక వ్యసనాల పట్ల మరి విముఖత కలిగింది అంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నామని చెప్తున్నటువంటి వ్యక్తుల్లో లోకాశలు చచ్చిపోకూడదు. అది ప్రభు కొరకు, అది యథార్థమైనటువంటి జీవితం కాదు. అవునంటాను, నేను క్రీస్తు కొరకు సమస్తము డెలిబరేట్లీ నష్టంగా నేను భావించుకున్నాను. అది యథార్థమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ. దేవుని కొరకు బ్రతికే వ్యక్తి అట్లా మాట్లాడతాడు. తనకంటే ఏది సమకూర్చుకోలేడు, అంత సంఘం కొరకు సమకూర్చున్నాడు, తన ఆత్మ బిడ్డల కొరకు సమకూర్చున్నాడు. దేవుణ్ణి బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించువారు, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన ఆత్మ అనేటటువంటిది ఆరాధిస్తుంది దేవునికి. వి షుడ్ ప్రాక్టీస్ టు వర్షిప్ అవర్ గాడ్ విత్ అవర్ సోల్. మన ఆత్మ లేకుండా పెదవులు గణపరచవచ్చు, మనసు గణపరచవచ్చు, కానీ ఆత్మ దేవునికి దూరంగా ఉందనుకో, వారి హృదయము దూరముగా ఉన్నది. ఈ ప్రజలు ఏంటంటే సుప్రభుల వారు అనేక సార్లు డిస్కవర్ చేసినాడు, ఈ యొక్క పరిస్థితిని డిస్కవర్ చేసి ఆయన అంటాడు, ఈ జనులు పెదవులతో నన్ను గణపరుస్తూ ఉన్నారు. ఎందుకు చెప్పాడండి ఆ మాటలు కదా? పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. దూరముగా ఉన్నది. ఎంత బాధపడుతున్నాడో చూడండి. మార్కు సువార్త దయచేసి 7వ అధ్యాయంలో మనం గమనిస్తే అంటున్నాడు 5వ వచనం. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుచుందురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పింది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను ఏంటంటే, హృదయము దూరంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదా, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే మంచిదా అంటే హృదయపూర్వకముగా దేవుని గణపరచాలి. హృదయము దూరముగా ఉంటే అది నష్టము కలిగిస్తుంది. పిల్లలు ఇర్మియా గ్రంథం అంతా కూడా ఏమన్నాడంటే ఇవే మాటలు చెప్తాడు. మీ అందరికీ తెలుసు, హృదయము కదా అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. దయచేసి ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అంటే హృదయము ఘోరమైంది. హృదయంలో ఈరోజు దేవుని బిడ్డలారా చాలామంది తప్పిపోచు ఉన్నవారు కలరు. హృదయంలో తప్పిపోచున్నారు. హృదయ శుద్ధి లేదు, వేషధారణ నిండిపోయింది. ఏంటండి, యేసుప్రభువేమో ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళేమో హృదయ మూర్ఖతను బట్టి నడిపించబడుతూ ఉన్నారు. దుష్ట హృదయము ఏంటండి, ఇర్మియా 11 ఇక్కడ ఇర్మియా గ్రంథం అంతా కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. వారి హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు మాట్లాడతాడు. వారి యొక్క విననొల్లని మనస్సు, వారి తిరుగుబాటు మనస్సును బట్టి దేవుడు అనేక సార్లు మరి యొక్క ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. దేవుని యొక్క స్వరాన్ని విననటువంటి వ్యక్తులు, దేవుని మాటకు అవిధేయులైన వారి గురించి ఇర్మియా గ్రంథం అంతా కూడా మాట్లాడుతుంది. 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయంలో 8వ వచనం అంటున్నాడు. 8వ వచనంలో వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచు వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటిని వారి మీదకి రప్పించుచూ ఉన్నా.
వారి హృదయ మూర్ఖత గురించి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, హృదయం యొక్క మూర్ఖత, హృదయంలో మూర్ఖత నింపబడ్డప్పుడు మనలో తిరుగుబాటే సహజ లక్షణం అవుతుంది. దేవుణ్ణి ఆరాధించే లక్షణం అసలే ఉండదు. ఆత్మతో ఆరాధించే లక్షణం ఇంకా అసలే ఉండదు. దేవుడు ఏమంటుండంటే, ఈరోజు మనము ఆరాధిస్తున్నాము, దాంట్లో ఎంత స్పిరిట్ ఉంది. ఆత్మలో ఆరాధించేటటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, నేను మనసుతో ఆరాధించు, ఆత్మతో ఆరాధించు. ఎంత చక్కని మాటలండి కదా. ఆయన ఏ రీతిగా దేవుని ఆరాధిస్తున్నాడో చెప్తున్నాడు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. ఎన్ని రకాల ఆరాధన ఉన్నది కదా. 12వ వచనం, 13, 12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి గలవాడవుటకై ప్రార్థన చేయవాలని. నేను భాషలతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండటం. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఏంటండి, ఆత్మలో పాడుదును, మనసుతో పాడుదును. లేని ఎడల నీవు నా ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పున్నది గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగో పలుకును. అంటే మనం ఏ రీతిగా ఆరాధించాలి దేవుణ్ణి, ఏ రీతిగా కనపరచాలి మన దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు అంటారు, బ్రదర్ వీఆర్ బై బర్త్ క్రిస్టియన్స్, యాజ్ ఏ క్రిస్టియన్స్ వి లివ్ ఇన్ దిస్ సొసైటీ. మాకు చిన్నప్పటి నుంచి కంటత వాక్యాలు నేర్పించారు, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు మాకు భక్తులు పెంచారు. అంటే ఎవరు బై బర్త్ క్రిస్టియన్స్ ఎవరు ఉండరు. శరీరముగా పుట్టినది శరీరము, ఆత్మగా పుట్టినది ఆత్మ అన్నాడు యేసు ప్రభు. ఏంటండి, శరీరాన్ని బట్టి పుట్టింది శరీరమే. అది నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన నీకు క్రిస్టియానిటీ అనేటువంటి ట్యాగ్యం తొలగించడు లేదు. నువ్వు పరలోక పౌరుడేమేం కాదు. చిన్నప్పటి నుంచే క్రైస్తవ కుటుంబంలో పుట్టినా యేసయ్యా నా పాపాలు క్షమించుము తండ్రి, మీ రక్తములో కడుగుము దేవా అని అడగాలి ఖచ్చితంగా. అట్లా అడిగినప్పుడే వాడు యేసుక్రీస్తులో నిజంగా జన్మించిన వాడైతే. మా అమ్మ నాన్న వాళ్ళ క్రిస్టియన్స్, పాస్టర్స్, మేము చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాం, మాకు రిజర్వ్ అయిపోయింది పరలోక రాజ్యంలో టికెట్ అనుకుంటే లాభం లేదు. దేవుని బిడ్డలారా, మరి ఆత్మతో ఆరాధించాలి దేవుణ్ణి. మనం ఈరోజు పెదవులతో ఆరాధించేటువంటి జాబితా పెరిగిపోయింది. పెదవులతో దేవుని గణపరిచే జాబితా పెరిగిపోయింది. హృదయం ఎక్కడో దూరం వెళ్ళిపోయింది. మన దేవుడు హృదయమును పరిశీలించున్నాడు. ఆయన హృదయ రహస్యాలు గ్రహించిన వాడై ఉన్నాడు. వాట్ ఈస్ ఇండర్ మోస్ట్ చేంబర్ ఇన్ అవర్ హార్ట్. నీ అంతరంగపు గదిలో ఉన్నటువంటి ఆలోచనలు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. నా హృదయములో నశించిపోతున్న వారి పట్ల భారం ఉన్నదా? నా హృదయంలో స్వార్థం ఉన్నదా? నా హృదయంలో యథార్థత ఉన్నదా? నా హృదయంలో దేవుని మీద అపారమైనటువంటి లవ్ అండ్ ప్యాషన్ ఉన్నదా? దేవుడు, గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఈచ్ వన్ థాట్. గాడ్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ఏ ఆనెస్టీ పర్సన్స్, దోస్ హు ప్రే లైక్ ఆనెస్ట్లీ. దేవుడు వారికి సన్నిహితంగా ఉన్నాడు. యథార్థ హృదయాలకు ఆయన ఆసనుడు. ఆయన వారికి ఏ మేలు చేయక మానడు. గాడ్ ఈజ్ రెడీ టు యూజ్ లైక్ దట్ పర్సన్స్ ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ హిస్ మినిస్ట్రీ. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నీవు నేను ఏ రీతిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం? ఆర్ వి ఆనెస్ట్ పర్సన్స్? Once we have to check in our heart. We have to check in our soul and in our chamber in our heart. ఎవరి గురించో వేరే వారి గురించి ఇది గమనించుకునే సమయం కాదు. Look and to see in
in your own heart. What kind of heart do we have today? చాలామంది చాలా గొప్పగా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. బ్రదర్, నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, నేను 100 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, నేను 20 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, 50 రోజులు ఉపవాస ప్రార్థన చేసి వండర్ఫుల్, దట్స్ వెరీ నైస్. అది తప్పుపట్టేటటువంటి పరిస్థితి కాదు. కానీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం నమ్ముతున్నటువంటి దేవుడు మన యొక్క క్వాంటిటీని ఇస్తాడు. హౌ మచ్ డు వీ హ్యావ్ క్వాంటిటీ? దిస్ పర్సన్ డూయింగ్ వెల్ అండ్ 40 days fasting prayer without going out to eating. This person doing a well 50 days, yeah, great. And that was very, very great అని దేవుడు ఒప్పుకుంటాడు. అంటే చాలా అద్భుతంగా ఆయన. మనం 50 రోజులు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నామంటే మామూలు విషయమా? 40 రోజులు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నామంటే మామూలు విషయమా? కానీ అందులో ఎంత ఆనెస్టీ ఉంది. The God of the Bible, He doesn't require our quantity. He wants our quality. How much quality is there? How much quality prayer is there? How much quality worship is there? Yes. We should check ourselves. మన యొక్క భక్తిలో క్వాలిటీ ఉన్నదా? దేవుడు క్వాలిటీని చూస్తున్నవాడు ఆయన, మన క్వాంటిటీని కాదు. ఇప్పుడు నాకు తెలిసి 2011 ప్రార్థన ప్రారంభించి ఉదయకాల ప్రార్థన అవకాశం ఉన్నంత వరకు చేశాను. 2011 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 14 సంవత్సరాలు నేను, నాతో చాలామంది బృందం ఏకీభవించేవారు ఉన్నారు. వీ హ్యావ్ బీన్ ప్రే వితౌట్ గ్యాప్. అవకాశం ఉన్నంత వరకు చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైనా రాత్రి ప్రయాణాలు అలసిపోయినప్పుడు, లేకపోతే ఏదన్నా వాతావరణ పరిస్థితిని బట్టి ఆటంకాలు కలిగినప్పుడు, లేకపోతే ఏదన్నా కారణాలను బట్టి మేము ప్రార్థన ఆపి ఉండవచ్చు. మధ్యలో ఒక 1 year వరకు ఉదయకాల ప్రార్థన ఆపాం, సాయంకాల ప్రార్థన చేస్తాం. ఏదో ఒక రీతిగా ప్రభుత్వంలో గడపాలి. మరి చెప్పడానికి గొప్పగా ఉంది. 14 years ప్రేర్ చేశాడు నా దాసుడు ఉదయకాలం. హౌ మచ్ క్వాలిటీ ఇస్ దేర్? ఎంత ఆత్మతో ఇలా అడిగిన ప్రార్థనలు ఉన్నాయి, ఎంత ఆత్మతో నన్ను గణపరిచిన వర్షిప్స్ ఉన్నాయి. వీ ఆర్ డూయింగ్ మినిస్ట్రీ. దూరం పరిగెత్తుతున్నాం పరిచర్య కొరకు. ఎంత దేవుని నడిపింపు చేత మనము స్వార్థ ప్రకటిస్తున్నాం, ఎంత భారము కలిగి ఆత్మల సంపదనే లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం, ఎంత ఆయన మీద డిపెండ్ అవుతున్నాం. God is observing each one moment in our life, each one step in our life. ఎక్కడెక్కడ వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, everything should observing. Everything under the observing of God's plan. దేవుని యొక్క చిత్తములో అది పరిశీలింపబడుచు ఉన్నది. ఇది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి ప్రార్థనేనా? ఇది దేవుని చిత్తానుసారమైనటువంటి స్వార్థనేనా? ఇది దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రయాసనేనా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. క్వాంటిటీ ఎంత అండి? 14 సంవత్సరాలు చెప్పడానికి క్వాంటిటీ ఉంది నాకు. నేను రక్షింపబడి 17 సంవత్సరాలు అయింది, చెప్పడానికి పెద్ద క్వాంటిటీ ఉన్నది. రక్షింపబడి 17 సంవత్సరాలు అయింది, ప్రార్థన ప్రారంభించి 14 సంవత్సరాలు అయింది. ఉపవాస ప్రార్థనలో చరిత్ర ఉన్నది. 100 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, 50 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను, 10 రోజులు. దే ఫీల్ గ్రేట్ లైక్ దట్. ఐఎమ్ ఎ గ్రేట్, దట్స్ నాట్ రైట్. నేను అనుకుంటాను ఎప్పుడు, ప్రభువా 100 రోజులు చేశాను తండ్రి, ఆ 100 రోజుల ప్రార్థనలో క్వాంటిటీ 100 ఉన్నది, క్వాలిటీ 1 రోజైనా ఉన్నదా? క్వాంటిటీ 50 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నది, క్వాలిటీ 1 దినమైనా ఉన్నదా తండ్రి నీ సన్నిధిలో? క్వాలిటీ ప్రేయర్ ఈజ్ వెరీ, వెరీ
ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత క్వాలిటీ, ఎంత ఆత్మతో సత్యంతో కంప్లీట్లీ మనం దేవుని మీద డిపెండ్ అయి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. ఎంత విశ్వాస సహితమైనటువంటి పరిచర్య మనం జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు సువార్త పరిచర్యలో క్వాలిటీ లేదు. విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో గమనిస్తే 4 గంటలకి ప్రారంభించబడతాయి ప్రార్థనలు. ఇట్ ఈస్ వెరీ గ్రేట్. చాలా అద్భుతం అండి. 4 గంటలకు లేచి ప్రభుత్వంలో ఆరాధించడం అంటే మామూలు విషయం కాదండి. ప్రతిరోజు చేసేటటువంటి సంఘాలు ఉన్నాయి, సావుకులు ఉన్నారు. చాలా అద్భుతమైన కార్యం అది. కానీ వాక్యము క్వాలిటీ లేదు, ప్రార్థన క్వాలిటీ లేదు. చాలా బాధాకరమైన విషయం. దెర్ ఇస్ ఎ నో ప్లాన్ ఆఫ్ గాడ్. ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలనో వారికి తెలియదు. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్స్ ఇన్ దిస్ జనరేషన్, ఇన్ దిస్ టైమ్? దే డోంట్ నో వాట్ ఈస్ ద ప్రేయర్ పాయింట్స్. ఈ అంశాలను బట్టి ప్రార్థన చేయాలని వాళ్ళకి తెలియదు. వివేకం లేచి ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి అంశాలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నారు. క్వాంటిటీ ఏమో 1000 స్థాయిలో ఉన్నది. చెప్పుకోవడానికి గర్వింపదగినటువంటి స్థాయిలో క్వాంటిటీ ఉన్నది. బట్ దెర్ ఇస్ నో క్వాలిటీ. ఇది చాలా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, నన్ను ఆరాధించేవారు ఎటువంటి వాళ్ళు కావాలి? అనుదినం ఆరాధించే వాళ్ళ, 100 రోజులు ప్రతిష్ఠించుకుని ఆరాధించే వాళ్ళ, లేకపోతే కొండెక్కి ఆరాధించే వాళ్ళ, అంత దూరం ప్రయాణం చేశారు? అదంతా ఐ డోంట్ వాంట్ ఇంట్రెస్ట్ అబౌట్ దిస్ ఆల్ థింగ్స్. కొండెక్కి అక్కడ ఆరాధిస్తేనే మెచ్చుకుంటాడేమో, ఇక్కడ నుంచి అంత దూరం నేను ప్రయాణం చేసి నడుచుకుంటూ పోతేనే ఆరాధిస్తే అంత దేవుడు, అదంతా నాన్ సెన్స్ అంటారు. ఇక్కడ నుంచి అంత దూరం నడుచుకుంటూ పోయి ఆరాధించడం కాదు బాబు. ఇంట్లో నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అక్కడికి నేను దిగి వచ్చే దేవుడు అని. మనమున్న గదిలోనికి ఆయన దిగి వస్తాడు. అది ఎక్కడ నువ్వు ప్రయాణమై కొండలోకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎంత ఆత్మ ప్రార్థన మనం చేస్తున్నాం. ఒక కాలం కూర్చున్నదమ్మా, నన్ను ఆరాధించేవారు ఆత్మతో రియల్ వర్షిపర్స్ కావాలి దేవునికి. ట్రూ వర్షిపర్స్ కావాలి దేవునికి. He doesn't want worshippers only. He wants true worshippers. He wants honestly worshippers. లోకం పట్ల వైరాగ్యం కలిగినటువంటి ఆరాధికులు దేవునికి కావాలి. లోక సంబంధమైనటువంటి ఆశల మీద వానికి విముఖత కలగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం మీద మనకి విడుదల రావాలి. ఈ లోక సంబంధమైన స్నేహాల మీద మనకి విడుదల రావాలి. ఈ లోక సంబంధమైనటువంటి బంధాలు, బంధుత్వాల మీద మనకి విడుదల రావాలి. ఏది తెంచుకునేది లేదు. వర్షిప్ చేస్తున్నా ప్రతిరోజు. దిస్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఆర్ యాక్సెప్టబుల్? నో. ఈ రకమైన ఆరాధనలు ఏవి కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు కోరుకున్న ఆరాధన ఏంటంటే క్వాలిటీ వర్షిప్. హల్లెలూయా. క్వాంటిటీ వర్షిప్ కాదు. 400 రోజులు దేవుని ఆరాధించామండి, 500 రోజుల చెప్పుకోవడానికి 100 ఆరాధనలు ఉండొచ్చు, సంవత్సరాల తరబడి ఉండొచ్చు. కానీ ఒకవేళ దేవుడు చూసి ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, వారి హృదయం దూరంగా ఉన్నదని ఒక్క మాట అనుకో, 17 సంవత్సరాలను ప్రార్థన చేసిన తర్వాత, 20 సంవత్సరాలను ప్రార్థన చేసిన తర్వాత వ్యర్థమైన ఆరాధన అంటే ఎంత బాధకరం. మీరు ప్రభువా ప్రభువా నన్ను ఎలా పిలుస్తున్నారు? తండ్రి చిత్తం నెరవేర్చలేదని అనుకో, అంత బాధాకరమైన విషయం. బికాస్ దెర్ ఇస్ నో స్పిరిట్, బికాస్ దెర్ ఇస్ నో గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ మినిస్ట్రీ. మన యొక్క పరిచర్యలో దేవుని బిడ్డలారా, we should guided by the spirit of God only, not our thought lines, not our colic thought lines. ఎవడో మనల్ని నడిపించేటువంటి ప్రక్రియ అవసరం లేదండి. నీ మనసు నీకు కూడా నడిపించదు. శరీరానుసారమైన మనసు నీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. నన్ను గైడ్ చేయటకు దిగిరండి తండ్రి.
నన్ను నడిపించుటకు దిగిరా పరిశుద్ధాత్మదేవా అని మనం అడగవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించు. ప్రభువా, నీ యొక్క సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించమన్నావు తండ్రి. ప్రభు, ఆత్మతో సత్యంతో ఆరాధించే జ్ఞానము మాకు లేదేమో దేవా. ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి, మమ్మల్ని దర్శించండి ప్రభు. మీరు దిగిరండయ్యా. అందరం కూడా ప్రభునామాన్ని స్తుతిస్తాం. లెట్ us worship our Lord. స్వరమండలమా సితారాం మేల్కొనున్నాను. దేవా, మాలో ఈరోజు చెప్పుకోవడానికి క్వాంటిటీ ఉన్నదేమో, క్వాలిటీ లేనటువంటి ఆరాధన మేము చేస్తున్నాం. క్వాలిటీ లేనటువంటి పరిచర్య మేము చేస్తున్నాము. దైవమా, మమ్మల్ని కనికరించండి తండ్రి. భారము లేని ప్రార్థనలొద్దు, ఆత్మ లేని ఆరాధన వద్దు. దేవా, మీ సన్నిధిలో మొరపెట్టుచున్నా. మీరు దిగిరండి అయ్యా, మీరు దిగిరండి. మమ్మల్ని ఆత్మతో నడిపించుటకు మీరు దిగిరండి. మా హృదయములో భారమును పుట్టించండి దేవా. క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్తున్నాము, క్వాంటిటీ పెరుగుతున్నదే కానీ క్వాలిటీ తగ్గుతున్నదేమో. దేవుని బిడ్డలారా, లెట్ us take a new decision in the presence of God today. మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మా హృదయమునకు దూరంగా ఉన్నదేమో, మా హృదయములో మూర్ఖత నిండిపోయి ఉన్నదేమో. పెదవులు మాత్రం నేర్చుకున్నాయి ఆరాధన. చక్కటి పద సంపద కలిగి ఉన్నాం ఆరాధనలో, చక్కటి వర్షిప్ కలిగి ఉన్నాం, చక్కటి స్వరాలు కలిగి ఉన్నాం, చక్కటి పాటలు మేము కలిగి ఉన్నాం, చక్కటి రాగాలను మేము కలిగి ఉన్నాం. బట్ దెర్ ఇస్ నో స్పిరిట్, బట్ దెర్ ఇస్ నో హార్ట్. ఎంత బాధాకరమైన విషయం. ఫలింపచేయండి. విత్తబడిన వాక్యమును మాలో ఫలింపచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఆరాధికులుగా మేము ఉండొద్దు తండ్రి. మేము యథార్థమైన ఆరాధికులుగా ఉన్నట్లు మీరు కూడా స్వార్థికులుగా మాత్రమే ఉండకూడదు ప్రభా. యథార్థమైన స్వార్థికులుగా మేము ఉండాలి. మీ ఆత్మ కార్యం జరిగించి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి దేవా. నీ వరముల చేత మమ్మల్ని నింపండి దేవా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దైవమా, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి. మీ ఆత్మకార్యం జరిగించండి దేవానికి స్తోత్రం. ఎందరైతే ఈ యొక్క ప్రార్థనలోకి వస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి అయా. రవణను మీరు ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి. నవీందరిని ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి. స్వస్థపరిచి బలహీనంగా ఉన్నారు తండ్రి. మీ ఆత్మకార్యం జరిగించండి. దినమంతట్లో మీ తోడు, మీ సన్నిధి, వాక్య భయం, వాక్యాన్ని బట్టి మేము ఆత్మలో నీతో నడిపించబడే జ్ఞానం దయచేయండి. విత్తబడే వాక్యాన్ని ఫలింపచేయండి. ఎందరైతే కార్యక్రమాన్ని చూస్తున్నారో వారందరినీ మీ ఆత్మ చేత దీవించి మరి ప్రతి అక్కర, ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థన చేస్తాం. సకల దృష్టిని ఆటంకములు యేసుక్రీస్తునామములో గద్దిస్తూ బంధిస్తాం. మీ కృపగల స్తరములను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామములో ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక.